హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. సో చాలామందికి నవంబర్ 14th వరకు ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఫ్యూ డేస్ ఆఫ్ టైంలో మీరు ఏ టాపిక్స్ చదివి ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ క్రాక్ చేయొచ్చు అనేది చెప్పడంతో పాటు మీరు ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ చదవకూడదు అనేటువంటి విషయాలు చెప్తాను. అండ్ దీనితో పాటు ఈ ఫ్యూ డేస్లో మీరు చేయకూడనటువంటి 3 తప్పులు ఏంటనేది కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ రాస్తున్నట్లయితే అందులో జీకే అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో మీరు మంచి మార్కులు సాధించి ఉద్యోగం పొందాలి అంటే ఖచ్చితంగా ప్రజెంట్ మీరు తీసుకోవాల్సినటువంటి మెటీరియల్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆల్ ఎస్ఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి కంప్లీట్ మెటీరియల్ని నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500+ బిట్స్ అయితే ఉన్నాయి. జీకే తెలుగు మీడియంకి సంబంధించి 10,000+ బిట్స్ సబ్జెక్ట్స్ వైజ్గా ప్రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. జీకే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 3 టాపిక్స్ యాడ్ చేయడం జరిగింది. మిగిలినటువంటి టాపిక్స్ కూడా యాడ్ చేస్తున్నాము. ఇంకా స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ఆల్ టాపిక్స్ అయితే యాడ్ చేసేసాము. ఇంకా దీనితో పాటు మీరు ఎంటీఎస్ అండ్ జీడీకి సంబంధించినటువంటి 100 ప్రీవియస్ పేపర్స్, సీజీఎల్కి సంబంధించి 40 ప్రీవియస్ పేపర్స్ ఈ కోర్స్ తీసుకున్నటువంటి వారు ఫ్రీగా పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్గా మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళి ఈ మెటీరియల్ని తీసుకోండి. మీకు రాబోయేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మెటీరియల్ అయితే యూజ్ అవుతుంది. అలాగే మన యాప్ బిఎస్కే జాబ్స్ 15,000+ డౌన్లోడ్స్ని కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 75% ఆఫ్తో 499 రూపీస్కే మీకు అన్ని కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ ఆఫర్ మనకి 3 డేస్ మాత్రమే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో నేను మీకు యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎస్ఎస్సి, రైల్వే, ఏపీపీఎస్సి, ఏపీ కోర్ట్ జాబ్స్, ఏపీ పోలీస్ జాబ్స్, టీఎస్పీఎస్సి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, టీఎస్ పోలీస్కి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నీ కూడా మీరు ఈ 3 డేస్లో 499 రూపీస్కే పొందవచ్చు. 3 డేస్ తర్వాత ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఈ యొక్క ఆఫర్లోనే ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. మినిమం 6 months నుంచి 1 year వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. బైలింగ్వల్లో నేను మీకు కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇమీడియట్గా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో 2 సెషన్స్ అయితే ఉంటాయి. 4 టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇది మీ అందరికీ తెలిసిందే. సెషన్ 1కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మీకు నచ్చినటువంటి ఆన్సర్ పెట్టొచ్చు. మీకు అటువంటి ఫ్రీడమ్ అయితే ఉంటుంది. సెషన్ 2లో మీకు 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. సో సెషన్ 1, సెషన్ 2లో కూడా ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. సో ఇది కూడా మీకు తెలుసు. సో ఇక్కడ చూసుకుంటే సెషన్ 1లో మీరు క్వాలిఫై అయితేనే సెషన్ 2లో వచ్చినటువంటి మార్కులకి వాల్యూ ఉంటుంది. అండ్ సెషన్ 2లో మీరు తెచ్చుకున్నటువంటి మెరిట్ మార్కుల ద్వారానే మీకు జాబ్ అయితే వస్తుంది. మీకు సెషన్ 2లో ఎక్కువ మార్కులు వచ్చి సెషన్ 1లో మీరు డిస్క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది రాదు. కాబట్టి మీరు సెషన్ 1 కూడా నెగ్లెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ లేదు. సో ఖచ్చితంగా సెషన్ 1కి సంబంధించి మీరు అట్లీస్ట్ పాస్ అయ్యే విధంగా అయినా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే రాయాలి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మీరు ఈ ఫ్యూ డేస్లో ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ అవాయిడ్ చేయాలనేది చెప్తాను. సో ఇక్కడ మనకి సెషన్ 1కి సంబంధించి చూద్దాము. సెషన్ 1లో యాప్టిట్యూడ్, రీజనింగ్ అయితే మనకు ఉంటాయి. సో రీజనింగ్ అనేది మనకి 20 క్వశ్చన్స్ కదా, 20కి 20 మీరు స్కోర్ చేయాలండి. ఖచ్చితంగా 20కి 20 స్కోర్ చేసే విధంగా ఈ పర్టికులర్ డేస్లో మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉందో అప్పటి వరకు మీరు ప్లాన్ చేసుకొని సో మీరు రీజనింగ్లోనే ఎక్కువ మార్కులు స్కోర్ చేసే విధంగా చూసుకోండి. మరి యాప్టిట్యూడ్ విషయానికి వస్తే యాప్టిట్యూడ్ చాలామంది చేయలేరు. మ్యాథ్స్లో చాలామంది వీక్గా ఉంటారు. కాబట్టి యాప్టిట్యూడ్లో మీరు దీనికి సంబంధించి కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ చూసుకొని మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయండి. ముఖ్యంగా చూసుకుంటే మనకి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అలాగే పైప్స్ అండ్ కిస్టన్స్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, పర్సంటేజెస్, యావరేజెస్ అనేటువంటి టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సింప్లిఫికేషన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటి టాపిక్స్ ఎక్కువ వెయిటేజ్ మార్క్స్ ఉన్నటువంటి టాపిక్స్ మీరు చూసుకుంటే అందులో నుంచి మీకు ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఆల్రెడీ మీరు రీజనింగ్లో 20 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు. కాబట్టి మిగిలినటువంటి టాపిక్స్ నుంచి అట్లీస్ట్ 20లో మీరు 10 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేసినా మీరు 30 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. టోటల్గా సెషన్ 1లో 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా 30 × 3 90 మార్క్స్ అనమాట.
సో మీరు చాలా ఈజీగా క్వాలిఫై అయిపోతారు. సో ఇక్కడ చూసుకుంటే సెషన్ 1లో నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు కాబట్టి మీకు తెలియనటువంటి క్వశ్చన్కి మీరు మంచిగా ఫ్రీగా మీకు నచ్చినటువంటి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 45 మినిట్స్ టైం అయితే ఇచ్చారండి సెషన్ 1కి సంబంధించి. ఈ 45 మినిట్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు సెషన్ 2 అనేది ఓపెన్ అవుతుంది. మీకోసం ఆగదనమాట టైము. కాబట్టి 45 మినిట్స్ అయ్యేలోపు మీరు ఈ 2 టాపిక్స్కి సంబంధించి మీరు ఆన్సర్ అయితే చేసుకోవాలి. మీకు తెలియనటువంటి క్వశ్చన్ గురించి మీరు ఆలోచించకుండా ఏదో ఒక ఆప్షన్ పెట్టేసేయండి. నేను చెప్తుంది సెషన్ 1కి సంబంధించి అనమాట. సో సెషన్ 1లో మీకు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే ఏదో ఒకటి మీరు ఆన్సర్ పెట్టేసేయండి. మీకు ఒకవేళ అది కరెక్ట్ అయితే మీకు మార్క్స్ వస్తే, రాంగ్ అయితే మీకు ఎటువంటి నష్టం జరగదు. కాబట్టి ఏదో ఒక ఆన్సర్ అయితే పెట్టండి. ఈ 45 మినిట్స్ ఉంది కదా, సో ఈ 45 మినిట్స్ని మీరు పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇందులో మీకు రీజనింగ్ వచ్చేసి 15 మినిట్స్లో కంప్లీట్ చేసుకునే విధంగా చూసుకోవాలి. మిగిలినటువంటి 15 మినిట్స్ కాదండి, 15 మినిట్స్ కాదు, ఒక 20 మినిట్స్లో మీరు దీనికి సంబంధించిన రీజనింగ్ 20 క్వశ్చన్స్ని 20 మినిట్స్లో కంప్లీట్ చేసుకునే విధంగా రీజనింగ్ చూసుకోండి. మిగిలినటువంటి 25 మినిట్స్ యాప్టిట్యూడ్కి కేటాయించండి. అది కొంచెం క్యాలిక్యులేటివ్గా ఉంటుంది, టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు యాప్టిట్యూడ్కి కొంచెం టైం అనేది ఎక్కువ కేటాయించండి. తర్వాత చూసుకున్నట్లయితే సెషన్ 2 విషయానికి వస్తే, ఓకే, ఇక్కడ మనకి సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. సో ఇక్కడ చూసుకుంటే 45 మినిట్స్ టైం ఉంటుంది. సో ఇందులో మనం క్యాలిక్యులేషన్ చేసే పార్ట్స్ ఏమీ ఉండవు. జస్ట్ మీకు క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే అది మీరు ఆన్సర్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. కాబట్టి ఇక్కడ మీరు ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీకు ఎక్కువ టైం అయితే ఉంటుంది. అలాగని ఈ టైంని ఈ పర్టికులర్ సెషన్ 1కి కేటాయిస్తామంటే అది కుదరదు. సో సెషన్ 1 కంప్లీట్ అయిన తర్వాతే సెషన్ 2లోనికి వస్తారు మీరు. సో ఇక్కడ చూసుకుంటే ఈ 4 టాపిక్స్లో మీరు ఈ 2 టాపిక్స్ అనేవి మీకు ఎక్కువ మార్కులు వస్తే మీకు జాబ్ తీసుకొచ్చేటువంటి టాపిక్ కాబట్టి మీ యొక్క ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉందో ఆ ఎగ్జామినేషన్ టైం నాటికి మీరు ఈ 2 టాపిక్స్కి ఎక్కువ టైం అయితే కేటాయించండి. ఓకే, సో ఈ 2 టాపిక్స్కి సంబంధించి మీరు ఎక్కువ టైం కేటాయించి దీనికి సంబంధించి వీటిపైన మీరు ఎక్కువగా ఫోకస్గా చదివితే మీరు ఎక్కువ మార్కులు గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సో మిగిలినటువంటి సెషన్ 1కి సంబంధించి రీజనింగ్కి కొంచెం ఎక్కువ టైం కేటాయించి యాప్టిట్యూడ్కి కొంచెం తక్కువ టైం కేటాయించండి. సో దట్ మీకు బ్యాలెన్స్ అవుతుందన్నమాట. సో మీరు సెషన్ 1 క్వాలిఫై అవుతారు, సెషన్ 2లో మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు, ఫైనల్గా మీకు జాబ్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మిగిలినటువంటి రోజుల్లో సబ్జెక్ట్ చదవాలా, అసలు ఏం చదవాలి? ఓకే, చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఇది. చాలామంది నేను మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ కూడా రివిజన్ చేస్తాను అని చెప్పేసి అంటారు. అస్సలు మీరు సబ్జెక్ట్స్ జోలికే వెళ్ళొద్దు. సో ఇప్పటివరకు చదివింది చాలు. సో చాలామంది నాకు కాల్ చేసి, సార్ నేను నవంబర్లో నాకు ఎగ్జామినేషన్ ఉంది, నేను ఇప్పటివరకు అసలు బుక్ కూడా తీయలేదు, నేను ఎలా చదవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో వారు ఇప్పుడు బుక్స్ తీసి చదివినా కూడా దీనికి సంబంధించి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ. మీకు అట్లీస్ట్ జూన్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 3 మంత్స్ ఉంది మీకు టైము. సో ఈ 3 మంత్స్లో మీరు చదవకుండా ఇప్పుడు బుక్స్ తీసి చదువుతాము అంటే మీరు చాలా ప్రెషర్ ఫీల్ అవుతారు. సో అలాంటి వారు ఏం చేస్తారు అంటే, అలాంటి వారైనా ఓకే, ఇప్పటివరకు బుక్ తీయనటువంటి క్యాండిడేట్స్, ఇప్పటివరకు సిలబస్ అంతా కంప్లీట్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఏం చేయాలి అంటే, ప్రీవియస్ పేపర్స్ లేదా ప్రీవియస్ బిట్స్ మీరు ఖచ్చితంగా చదవాలండి. ప్రీవియస్ బిట్స్ మీరు ఖచ్చితంగా చదవాలి. ఎస్ఎస్సి అంటేనే మనకి రిపీటెడ్గా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో కాబట్టి మీరు ప్రీవియస్ బిట్స్ బాగా చదవాలి. రీసెంట్గా ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామినేషన్ జరిగింది కదా. సో ఈ సీజీఎల్ ఎగ్జామినేషన్లో చాలామంది ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్సే రిపీట్ అయ్యాయని చెప్పేసి, ముఖ్యంగా జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి చాలా బిట్స్ రిపీటెడ్గా రావడం జరిగిందని వారైతే చెప్పడం జరిగింది. కాబట్టి ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే ఏ ఆస్పిరెంట్ అయినా కూడా ప్రీవియస్ టాపిక్స్కి సంబంధించి, అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే చాలా లాస్ అవుతారు, ముఖ్యంగా ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్కి సంబంధించిన మెటీరియల్ జస్ట్ 99 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ 99 రూపీస్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 10,500 ప్లస్ బిట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. 10,500 ప్లస్ బిట్స్ 1997 నుంచి 2024 వరకు జరిగినటువంటి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి ఇంగ్లీష్కి సంబంధించి అన్ని టాపిక్స్ కలిపి మీకు ఈ విధంగా మెటీరియల్ అయితే ఇస్తున్నాను. అలాగే జీకేకి సంబంధించి, తెలుగు మీడియంకి సంబంధించి 10,000 ప్లస్ బిట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి 2-3 టాపిక్స్ ప్రజెంట్ యాడ్ చేశాము, మిగిలినటువంటి టాపిక్స్ కూడా యాడ్ చేస్తున్నాము. మీరు గనక ఆ మెటీరియల్ కనుక తీసుకొని చదివితే
రాబోయేటువంటి ఎగ్జామినేషన్లో ముఖ్యంగా జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీకు చాలా బిట్స్ అనేవి రిపీటెడ్గా రావడం జరుగుతుందండి. ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామినేషన్ రాసినటువంటి మన ఛానల్ని ఫాలో అయినటువంటి క్యాండిడేట్స్ సో వారికి చాలా బిట్స్ రావడం జరిగిందని కామెంట్స్ కూడా చేశారు. ఆ కామెంట్స్ గురించి నేను టెలిగ్రామ్లో కూడా షేర్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. సో ప్రీవియస్ బిట్స్ మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అవి ప్రిపేర్ అయితేనే మీకు బెనిఫిట్ అవుతుంది, లేదంటే మీరు చాలా లాస్ అవుతారండి. సో మిగిలినటువంటి రోజుల్లో సబ్జెక్ట్ ఎవరో చదవకూడదు, ప్రీవియస్ బిట్స్ ప్రిపేర్ అవ్వాలి, వాటికి తగ్గట్టుగా ఫ్యూ మాక్ టెస్ట్లు అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు రాబోయేటువంటి మిగిలినటువంటి రోజుల్లో ఓకే మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడైతే ఉందో ఆ ఎగ్జామినేషన్ డేట్ నాటికి మీరు ప్లాన్ చేసుకోండి. రోజు ఎన్ని ప్రీవియస్ పేపర్స్ చదవాలి, ఎన్ని బిట్స్ చదవాలి అనేది మీరు ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్రీవియస్ పేపర్స్ చదవండి. మీరు సబ్జెక్ట్ చదివింది వేరు, ప్రీవియస్ పేపర్స్ చదివేటప్పుడు మీకు కొత్త కొత్త క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. సో ఆ క్వశ్చన్స్ ఓకే ఇలా కూడా అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రీవియస్ పేపర్స్ అయితే చదవాలి. సో అర్థమైంది కదా. ఇప్పుడు మిగిలినటువంటి రోజుల్లో మీరు చేయకూడనటువంటి 3 మిస్టేక్స్ ఏంటనేది చెప్తాను. సో చాలా జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ బుక్స్ అస్సలు చదవద్దండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక సబ్జెక్ట్కి 2-3 బుక్స్ చదువుతూ ఉంటారు. ఇదేమి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఏం కాదు. ఓకే, ఒక సబ్జెక్ట్కి 3-4 బుక్స్ చదవడం అనేది ఇదేం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కాదు. కాబట్టి ఎస్ఎస్సి ఎంటీఎస్ఏ కాబట్టి స్టాండర్డ్ బుక్స్ మీరు ఆల్రెడీ కొనుక్కున్నారని అనుకుంటున్నాను. కాబట్టి ఆల్రెడీ మీరు అవి చదివి ఉన్నట్లయితే మీరు ప్రీవియస్ పేపర్స్ ప్రిపరేషన్లోనికి వెళ్ళండి. ప్రీవియస్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీరు చదివినటువంటి నాలెడ్జ్తో పాటు మీరు చదవనటువంటి క్వశ్చన్స్ కూడా మీకు కొత్తగా తెలుస్తాయి. సో కాబట్టి మీరు నంబర్ ఆఫ్ బుక్స్ అస్సలు చదవద్దు ఈ రోజుల్లో. ఓకే, మిగిలినటువంటి రోజుల్లో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్కువ మాక్ టెస్ట్స్ అటెంప్ట్ చేయొద్దండి. మీరు మాక్ టెస్ట్స్ ఎవరి దగ్గర తీసుకున్నా ఓకే, వేరే ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా చాలా ఉన్నాయి మాక్ టెస్టులు మనం డబ్బులు పెట్టి తీసుకున్నామని చెప్పేసి రోజుకొకటి కానీ లేకపోతే రోజుకు 2-3 మాక్ టెస్టులు రాయడం కానీ చేయొద్దు. ఓకే, మీకు ఫర్ ఎగ్జాంపుల్కి అక్టోబర్ 5th మీకు ఎగ్జామ్ ఉందనుకోండి, అక్టోబర్ 5th. సో ఇప్పటి నుంచి చూసుకుంటే మనకి ఒక 8 days వరకు ఉంది. ఈ 8 daysలో 2 or 3 మాక్ టెస్టులు రాయండి చాలు. ఓకే, 2 or 3 మాక్ టెస్టులు రాసి వదిలేసేయండి. ఓకే, మీరు ఎక్కువ మాక్ టెస్టులు రాస్తే ఏమవుతుంది అంటే ఫస్ట్ టైం వేస్ట్ అవుతుంది. తర్వాత మీకు ఆ మాక్ టెస్టులో మీకు తక్కువ మార్కులు వచ్చాయి అంటే మాక్ టెస్టులోనే తక్కువ మార్కులు వచ్చినాయి, రియల్ ఎగ్జామినేషన్లో మనకి ఇంకా తక్కువ మార్కులు వస్తాయేమో అని చెప్పేసి మీలో ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది మీకు రావడం జరుగుతుంది. మీరు భయపడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎక్కువ మాక్ టెస్టులు అయితే అస్సలు అటెంప్ట్ చేయొద్దు. ప్రాక్టీస్ అయితే చేయండి. మీ దగ్గర టెస్ట్ సిరీస్ ఏదైనా ఉన్నా లేకపోతే నేను చెప్పినట్లుగా ప్రీవియస్ పేపర్స్ ఏమైనా ఉంటే సో అవి మీరు ఖచ్చితంగా తీసుకొని సో వాటిని ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ అస్సలు అవాయిడ్ చేయొద్దండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ పేపర్స్ అవాయిడ్ చేశారు అంటే మాత్రం మీరు చాలా లాస్ అవుతారు. ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ని ఎవరినైనా అడగండి. ఎస్ఎస్సిలో మనకి జీకే ఇంగ్లీష్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి, చాలా క్వశ్చన్స్ వస్తాయి. అలాగే యాప్టిట్యూడ్ రీజనింగ్కి సంబంధించి సేమ్ మోడల్స్లో మనకి క్వశ్చన్స్ వస్తాయి. నంబర్స్ చేంజ్ అవ్వచ్చేమో కానీ మోడల్స్ అవే ఉంటాయి. మీరు కావాలంటే ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి మీరు ప్రీవియస్ పేపర్స్ అసలు అవాయిడ్ చేయొద్దు. సో నేను మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. అవి మీరు ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్కి సంబంధించి 100 పేపర్స్ అయితే ఇస్తున్నాను. దీనితో పాటు సబ్జెక్ట్ వైజ్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి యాజ్ ఏ ఆల్రెడీ సెట్ 10,500+ బిట్స్, జీకే తెలుగు మీడియంకి సంబంధించి 10,000+ బిట్స్, అలాగే స్టాటిక్ జీకే కూడా కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో స్టాటిక్ జీకే కూడా మీరు చదవాలి. సో స్టాటిక్ జీకేలో కూడా ప్రీవియస్ బిట్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా యాడ్ చేశాము, ఇంగ్లీష్ మీడియంలో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా 99 రూపీస్ కోర్స్ తీసుకుంటే మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి 3 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. ఓకే, మీరు ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది కూడా చెప్పాను కదా. సో బుక్స్ జోలికి వెళ్ళొద్దు, రివిజన్ పార్ట్కి కూడా వెళ్ళొద్దు, మీరు ప్రాక్టీస్ సైడ్ వెళ్ళండి. సో ప్రాక్టీస్ అంటే చెప్పాను కదా, సో ప్రీవియస్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఆ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో మీకు చదివేటప్పుడు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇది నేను మీకు చెప్పాలనుకుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.